ఈ దేశం నుంచి ఒకప్పుడు వలస వెళ్లిన వాళ్ళు ఇప్పుడు తిరిగొస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పేదగా ఉన్న తమ దేశం ఇప్పుడు ధనిక దేశంగా మారుతుంది. 20 ఏళ్ల క్రితం కటిక పేదరికం అనుభవించిన ఈ దేశం ఇప్పుడు సంపన్న దేశంగా అవతరిస్తోంది. కేవలం 5 ఏళ్లలోనే ఈ దేశం దశే మారిపోయింది. లాటరీ తగిలినట్టుగా ఒక్కసారిగా ఇక్కడ రూపురేఖలు మారిపోయాయి. ఇంతకీ ఆ దేశమేంటి? తక్కువ కాలంలోనే ధనిక దేశంగా ఎలా మారింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి గయానా. దక్షిణ అమెరికాలోని నురినామ్, వెనెజువెలా మధ్య ఉన్న ఒక చిన్న దేశమే గయానా. ఇది ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండేది. ఈ దేశంలో ఎక్కువగా ఒకప్పుడు చెరుకు పండేది. 17, 19వ శతాబ్దాల మధ్య చక్కెరను ఉత్పత్తి చేయడానికి ఆఫ్రికన్ బానిసలను ఉపయోగించుకున్న యూరోపియన్లు గయానా దేశాన్ని తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు. 1833లో బానిసత్వం రద్దు కావడంతో అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియా నుంచి, ముఖ్యంగా భారత్, చైనా, పోర్చుగీస్ దేశాల నుంచి గయానాకు వలస కూలీలను తీసుకొచ్చింది. అందుకే ప్రస్తుత జనాభాలో 39% మందికి భారతీయ మూలాలున్నాయి. 30% మంది ఆఫ్రికన్ సంతతి, 10% మంది స్థానికులు, ఇక 1% మంది ఇతర మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత 1966లో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి గయానా స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడ 8 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, మైనింగ్ పైనే ఆధారపడేవాళ్లు. అయితే ప్రజలకు అనుగుణంగా ఉపాధి లేక విదేశాలకు వలస వెళ్లేవాళ్లు. ఎక్కువగా అమెరికా, కెనడాలకు వలస వెళ్లేవాళ్లు. ఉన్నత చదువులు చదవాలన్నా విదేశాలకు వెళ్లాల్సిందే. అయితే 2019 వరకు ఇదే పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఇక్కడ సీన్ మారిపోయింది. 2015లో అమెరికా సంస్థ ఎక్సాన్ మొబిల్ గయానా తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్, అమెరికన్ హౌస్, చైనా దేశానికి చెందిన సిఎన్ఓవిసి సంస్థ కలిపి ఏర్పాటు చేసిన ఓ కన్సార్షియం గయానా తీరంలోని 200 కిలోమీటర్ల పరిధిలో చమురు బావులను తోడింది. అక్కడ 11 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ నిల్వలు 17 బిలియన్ బారెళ్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడి నుంచి గయానా దేశం రూపమే మారిపోయింది. 2019 నుంచి ఈ దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిపోయింది. 2019 నుంచి 2023 మధ్య ఆ దేశ జీడీపీ 5.17 నుంచి 14.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అంటే 184% పెరిగిందన్నమాట. గయానా దేశానికి లాటరీ తగిలినట్టే చమురు నిక్షేపాలు పడ్డాయి. చమురు ఉత్పత్తితో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయి. రాజధాని జార్జ్ టౌన్ లాంటి నగరాల్లో డెవలప్మెంట్ ఊపందుకుంది. హాస్పిటల్స్, హైవేస్, బ్రిడ్జీలు, పోర్టు వంటి సదుపాయాలను అందించే ప్రాజెక్టులు వచ్చాయి. అమెరికాకు చెందిన మారియట్, బెస్ట్ వెస్టర్న్ వంటి ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్ చైన్లు ఇక్కడ హోటళ్లను నిర్మిస్తున్నాయి. చమురు ద్వారా వచ్చే డబ్బు మధ్యతరగతిని, దేశంలోని ఉన్నత వర్గాలకు కొత్త అవకాశాలు అందిస్తోంది. చమురు కారణంగా ఇక్కడ ప్రజల ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఆధునిక హౌజులు, ప్రైవేట్ సెక్యూరిటీ వంటి అనేక సౌకర్యాలు ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. దేశంలో కొనుగోలు శక్తి పెరిగింది. చెరుకు, వరి పండే ప్రాంతాలు ఈ దేశానికి ముఖ్యమైన సంపద. కానీ ఇప్పుడు జార్జ్ టౌన్ శివార్లో విలాసవంతమైన గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఇక్కడ చమురు ఉత్పత్తి మొదలైన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్లు తిరిగి తమ సొంత దేశానికి వస్తున్నారు. ఇప్పుడు గయానా దేశం శక్తివంతమైన మార్కెట్. అందుకే ఈ దేశాన్ని చాలా మంది దుబాయ్తో పోలుస్తున్నారు. ఎందుకంటే 90వ దశకంలో దుబాయ్ ఎడారి భూమి. ఇప్పుడు దుబాయ్ని ఎడారి అంటే ఎవరూ నమ్మలేరు. అలాగే ఒకప్పుడు పేద దేశంగా ఉన్న గయానా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతోంది. ఈ దేశంలో బయటపడ్డ చమురు పేద దేశాన్ని ఒక్కసారిగా సంపన్న దేశంగా మార్చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.